ఇక నీటి వాడకం విషయంలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ చోరీ, రాజకీయ ప్రయోజనాల కోసమే వెలిగొండను హడావిడిగా ప్రారంభించాలనుకుంటోందన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా తగ్గుతోన్న వేళ వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు ఎలా ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టు అంత హడావిడిగా ప్రారంభం చేయాల్సిన అవసరం ఏముందని నిలదీసిన రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గడిచిన కొద్ది రోజులుగా రాయలసీమలో నీటికి సంబంధించినటువంటి ఉద్యమం కొనసాగుతుంది. ఈ రోజు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. శ్రీశైలంలో వాటర్ ఏమవుతుంది, పోతిరెడ్డిపాడికి రావాల్సిన వాటర్ వస్తుందా రాలేదా, తెలంగాణ ఎంత వాటర్ తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కి దిగువకు వస్తుందా లేదా, అసలు ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. సీమ నీటి ప్రాజెక్టులకు కానీ ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకి కానీ మూలం శ్రీశైలం. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎంత ఉంటే అటు రాయలసీమకు, నెల్లూరుకు, ప్రకాశంకు సఫిషియెంట్ వాటర్ తీసుకోవచ్చు. అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటే ఈ ప్రాంత దురదృష్టం, గేట్లు మూసేసి వెనక నుంచి తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రెండో సమస్య ఏమొచ్చింది, ఎలినియో వచ్చింది. దీంతో ఈసారి వర్షాలే పడవు అనే పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి శ్రీశైలం వాటర్ కూడా మన ప్రాంతంలో కురిసిన వర్షం కాదు, పై ప్రాంతంలో కురిసిన వర్షంతో వచ్చాయి. ఇట్లాంటి క్లిష్టమైన సమయంలో సత్వర నిర్ణయాలు, సఫిషియెంట్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిత్యం విజనరీ గురించి మాట్లాడతారు, కానీ ఆచరణలో విజనరీకి భిన్నంగా ప్రవర్తిస్తారు. పొలిటికల్ విజనరీ కనపడుతోంది కానీ పబ్లిక్ విజనరీ కనపడట్లేదు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల పైన వాటర్ ఉంటేనే పోతిరెడ్డిపాడుకి నీళ్లు డ్రా అవుతుంది. 854 అడుగులు నీళ్లున్నా జస్ట్ ఫ్లో వస్తుంది. 860 అడుగులున్నా ఫ్లో వస్తుంది. 300 నుంచి 600 నుంచి 1000 క్యూసెక్లు మాత్రం వస్తుంది. 860 అడుగులు నీళ్ళు ఉంటుంది. ఇటు వెలుగొండ ప్రాజెక్టుకి కూడా అంతే వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే 870 అడుగులు పైన నీళ్ళు ఉంటేనే సఫిషియెంట్ వాటర్ తీసుకోవచ్చు. పోతిరెడ్డిపాడికి 30,000 క్యూసెక్లు తీసుకోవచ్చు, ఇట్లా వెలుగొండకు తీసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి కూడా 867 అడుగులకు పడిపోయింది. ఈరోజు లేటెస్ట్ కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుంటా ఉంది. 870 అడుగులు 80 అడుగులు నీళ్ళు ఉన్నప్పుడు కూడా 8,000 క్యూసెక్లే తీసుకుంటా ఉంది. మరోవైపు మాల్యాల హంద్రినివాకు ఆడ చాలా సఫిషియెంట్ వాటర్ తీసుకోవట్లా. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మినిమం వాటర్ రాకముందుగానే కల్వకుర్తికి నీళ్ళు తీసుకునింది. ఇంకా దారుణం ఏంటంటే శ్రీశైలం నామ్స్ ప్రకారం ఎడమ కాలువ నుంచి అసలు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు. కుడి కాలువ నుంచి కూడా సముద్రంలో కలిసేటప్పుడు, అంటే శ్రీశైలం నిండిపోయి నాగార్జున సాగర్ పులిచింతలు నిండిపోయి ప్రకాశం బ్యారేజ్ నుంచి అంశల దీవిలో సముద్రంలో కలిసే సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఎడమ కాలువ తెలంగాణ పరిధిలో ఉంది. వాళ్ళు మినిమం వాటర్ రాకముందుగానే ఈ రోజు కూడా 30,000 పైసిక్కులు వాటర్ కొట్టేస్తున్నారు. రోజుకు 3-4 టీఎంసీలు తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపాల్సింది పోయి వీళ్ళు కూడా 1-2-3 టీఎంసీలు కొట్టేస్తున్నారు. ఇప్పుడు కిందకి నీళ్ళు కొట్టేసిన తర్వాత శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వ ఉండదు. నీటి నిల్వ లేకపోతే ఏమవుతుంది, పోతిరెడ్డిపాడికి రాదు, వెలుగొండకు రాదు. ఈ మొత్తం వ్యవహారాలు చూసినప్పుడు ఇన్ టైంలో నీళ్ళు తీసుకోకపోతే 870 అడుగులు ఉన్నప్పుడు నీళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు 867 పడిపోయింది. ఇంకొక 5-6 అడుగులు పడిపోతే పోతిరెడ్డిపాడికి నీళ్ళు రావు, వెలుగొండకు నీళ్ళు రావు. ఎన్నికల అవసరాల కోసం కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తే మీకు ఏమైనా రాజకీయ ప్రయోజనం అలగచ్చు, జరగకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ఉండవు. అది పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నారు. చిత్తశుద్ధితో రాయలసీమకు కానీ ప్రకాశం జిల్లాకి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.